ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ లైవ్లోకి వచ్చిన మీ అందరకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకవేళ ఎవరైనా ఏదైనా పనిలో ఉంటే మీరు వెంటనే ఆ పనిని ముగించుకొని దేవుని సన్నిధిలో లైవ్లోకి వచ్చి మీరు వాక్యం వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకునండి. కావలసిన ఆశీర్వాదములు, దీవెనలు అనుగ్రహించండి నాయన. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎందరైతే నీ వాక్యం వినడానికి నీ సన్నిధిలో కూడి ఉన్నారో వారందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపండి నా తండ్రి, ఆశీర్వదించండి. ఈ దినం ఈ ఆరాధనలో మీరుండండి స్వామి, పాటలలో మీరుండండి, వాక్యములో మీరుండండి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులలో తండ్రి, మరి ఈ విధముగా నీ వాక్యమును ధ్యానించడానికి, నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించడానికి ఈ లైవ్ ద్వారా సహాయపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయమైన ఆహారమును అందించి వారి ఆత్మలలో వారు బలపడడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభుని మహిమపరుస్తూ ఒక పాటను కూడా పాడి ప్రభుని గణపరచుదాం. ముందుగా కలవరపడవలదు మనసా అనే పాటని ఒక ట్రాక్ సాంగ్ పాడుతాను, వినండి. మీకు కూడా ఆ పాట మన సంఘంలో చాలామందికి వచ్చు కాబట్టి పాడండి, మాతో పాటు పాడి ఏకీభవించండి. కలవరపడవలదు మనసా, కలవరపడవలదు మనసా, ఇలా సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు. కలవరపడవలదు మనసా, ఇలా సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు. కలవరపడవలదు మనసా. యేసు రక్తం చేత కడుగబడితివో లేదో ఓసారి ఇప్పుడే నీవు యోచించుకోమది. యేసు రక్తం చేత కడుగబడితివో లేదో ఓసారి ఇప్పుడే నీవు యోచించుకోమది. మోసపడి అన్యతలంపున లోకాశలో పడవద్దు, మోసపడి అన్యతలంపున లోకాశలో పడవద్దు. నీ సమస్తమాయనేనని త్వరపడి మొరలిడు మా ప్రభు సన్నిధి. కలవరపడవలదు మనసా, ఇలా సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు. కలవరపడవలదు మనసా.
అనేకమౌ శ్రమలను పొందే యోబుని గాచినవాడు, కనికరించి హాగరు బ్రతుకున కన్నీటిని తుడిచినవాడు. అనేకమౌ శ్రమలను పొందే యోబుని గాచినవాడు, కనికరించి హాగరు బ్రతుకున కన్నీటిని తుడిచినవాడు. ఆనాటి సమరయ స్త్రీతో చక్కగా మాట్లాడినవాడు, ఆనాటి సమరయ స్త్రీతో చక్కగా మాట్లాడినవాడు. ఏనాడు నిన్ను నన్ను నమ్మిన వారిని ప్రోవకమానడు, కలవరపడవలదు మనసా. ఇలా సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు, కలవరపడవలదు మనసా. ఇలా సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు, కలవరపడవలదు మనసా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలా కాలమైంది కదా ఈ పాట. మార్పు చందవ అనే క్యాసెట్లో నేను పాడటం జరిగింది. అలాగే మరొక పాట కూడా ట్రాక్ సాంగు పాడి ప్రభువుని మహిమపరుస్తూ తర్వాత మనం యథావిధిగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. రెండవ పాటగా నిజమైన దేవా నిత్యంబుదారి అసలైన నీలోని అగుపించనయ్యా అనే ఈ పాటను పాడి ప్రభువుని మహింపరుచుదాం. నిజమైన దేవా నిత్యంబుదారి అసలైన నీలోని అగుపించెనయ్యా. నిజమైన దేవా నిత్యంబుదారి అసలైన నీలోని అగుపించెనయ్యా. నిజమైన దేవా ఏ దారి లేని నా జీవితమే ఎడారి, ఏ గమ్యము లేని నా గమనము నా వేసారి. ఏ దారి లేని నా జీవితమే ఎడారి, ఏ గమ్యము లేని నా గమనము నా వేసారి. నీవే నా దారి, నీవే నా దారి, నీ దారిలో నేనున్న నీ చేతితో నన్ను పట్టి నడిపించుమయ్యా. నిజమైన దేవా నిత్యంబుదారి అసలైన నీలోని అగుపించెనయ్యా. నిజమైన దేవా అడ్డుదారులలో ఆవేదన కోరుతున్నాయి, అసలైన దారి కొరకు అలమటించి తినయ్యా. అడ్డుదారులు ఆవేదన కోరుతున్నాయి, అసలైన దారి కొరకు అలమటించి తినయ్యా. నా దారిగా నీ ఉండి, నా దారిగా నీ ఉండి
నన్ను నడిపిన నా దేవా, నిన్ను మరువగ నా మనసు ఎలా ఒప్పునయ్యా. నిజమైన దేవా నిత్యందు దారి అసలైన నీలోని అగుపించనయ్యా. నిజమైన దేవా నిత్యందు దారి అసలైన నీలోని అగుపించనయ్యా. నిజమైన దేవా ఆ ప్రభు సన్నిధిలో ఈ సమయంలో మరి ఇస్సాక్ కూడా వచ్చి ఒక ట్రాక్ సాంగ్ పాడి ప్రభువుని మహిమపరిచిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యంలోనికి, కీర్తనల గ్రంథంలోనికి, అలాగే వాక్య సందేశంలోనికి కూడా మనం వెళదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాటను పాడి దేవుని నామాన్ని అందరం కూడా మహిమపరుచుకుందాం. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని. భువి ఎంత తిరిగి జగమంతా నడచి, నీ జ్ఞానముకు స్పందించాలని, నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి, నీ ప్రేమ ఎంతో కొలవాలని, అది ఎంత ఎత్తులో ఉందో, అది ఎంత లోతున ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం
వచ్చిన శిరమును వంచి సహించాలని, వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువలి మోయాలని, నా గుండె కోవెలలోన నిన్నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలూరే పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి దైవజనులు రెవరెండ్ కనెత్ అబ్రహాం గారు మన ఆత్మీయ తండ్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన వచ్చి మరి మనందరినీ కూడా వాక్యములో మరి వాక్యముతో మనల్ని అందరినీ కూడా దర్శించి దేవుడిచ్చినటువంటి వాక్యమును మన జీవితంలో తీసుకొని దాని ప్రకారంగా మనం అందరము కూడా మరి మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. సమయంలో దైవజనులు ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మంచిది. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యమును ముందుగా మనం చదివి తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు అందరూ తెరవండి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము. నేను ఒక్కొక్క వచనాన్ని చదువుతాను, తర్వాత ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము. నేను చదువుతున్నాను. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. నాకు అంటనీయకు. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. చదవబడిన ఈ వాక్యమును బట్టి ప్రభువునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక పూర్వము చిన్న ప్రార్థన చేసి ప్రభువుని మహింపరచుదాం.
కళ్ళు మూసుకునండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరమ తండ్రి, మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. కీర్తనల గ్రంథం చదువుట ద్వారా మీరు మహిమపరచబడ్డారు. ఈ దినం ప్రభువా, మేము నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వందనాలు. కనికరము చూపండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. నీ బిడ్డలందరూ నీ వాక్యమును విని ఆదరణ పొంది ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయండి. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చింతను, బాధను నాయనా మా నుండి తొలగించుమని, కృపచూపమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీ వాక్యము సెలవిస్తున్నది కదా, దేనిని గూర్చి మీరు చింతింపకండి అని నీ వాక్యములో సెలవిచ్చావు. అందును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము నా తండ్రి. ఏ విషయంలోనూ మేము తొందరపడకుండా దేవా, మీ సమయము కొరకు మేము కనిపెట్టినట్లుగా కృప చూపండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. త్వరగా మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవునికి ప్రతి విషయములో కూడా ఆయన తగిన సమయమందు ఏ కార్యక్రమాన్నైనా చేస్తాడు. తగిన సమయమందు ఏ పనైనా ఆయన చేయగలుగుతాడు. పొరపాటున కూడా ఆయన తాను చేయబోతున్నటువంటి పనిలో ఆయనెప్పుడూ తొందరపడడు. తొందరపడని దేవుడు. మన జీవితంలో చాలాసార్లు చాలా అధికముగా మనం తొందరపడుతూ ఉంటాం. దాన్ని మనము ఇంగ్లీష్లో వర్రీ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. మానవ జీవితంలో ఒక 3 విషయాలు ఉన్నాయి. అవి కొంచెం మనిషికి చాలా బాధను కలుగజేస్తాయి. ఆ బాధను కలుగజేసే వాటిలో, ప్రమాదకరమైన వాటిలో ఒకటవది వర్రీ అంటే చింత, బాధ, ఆందోళన. మీకు ఒక సంగతి తెలిసిన, మానవ జీవితంలో మనిషి యొక్క ప్రతి విధమైన అనారోగ్యానికి కారణం వర్రీ, చింత, దుఃఖం, బాధ, ఆందోళన. ఇవి సమస్తమైన రోగాలకు కారణమని చెబుతున్నారు. యేసు ప్రభువారు కూడా తాను జీవించిన కాలములో తన శిష్యులతో చెబుతాడు. చింతన గూర్చి ఆయన నిజంగా చాలా పెద్ద ప్రసంగమే చేశాడు. మీరు చింతించవద్దు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుని మూరడు పొడుగు చేసుకోగలడు. ఆకాశ పక్షులను చూపించాడు. చూడండి, అవి విత్తవు, కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని పెంచి పోషిస్తున్నాడు. నేలను ఉన్నటువంటి అడవి పువ్వులను చూడండి. దేవుడు ఆ చిన్న పుష్పాలను ఎంతగా సుందరంగా, ఎంత చక్కగా అలంకరించాడో రంగులతో. సొలొమోను కాలములో సైతము ఆయన ఆహ్వానము, ఉద్యానవనములో కూడా లేనటువంటి అందమైన పుష్పాలను దేవుడు భూమి మీద సృష్టించి వాటికి రంగులనిచ్చి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. మరి మీరు అంతకంటే శ్రేష్ఠులు కదా. అడవి పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకు మీరు చింతిస్తున్నారు అని ప్రభువు చాలాసార్లు ఈ చింతన గూర్చినటువంటి చాలా మాటలు ఆయన తెలియజేశాడు. కాబట్టి వర్రీ వద్దు. మన వాళ్ళు చెప్తుంటారు, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. వర్రీ వద్దు, హ్యాపీగా ఉండండి.
ఇక రెండవ ప్రమాదకరమైనది, మానవ జీవితంలో రెండవ ప్రమాదకరమైనది కూడా ఒకటి ఉంది. అది హర్రీ. హర్రీ అంటే తొందరపాటు. తొందరపాటు అనేది చాలా ప్రమాదం. మానవ జీవితంలో చాలా ప్రమాదాలను తీసుకొస్తుంది తొందరపాటు. ఇవాళ మనిషి తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు తొందర 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 తొందర. 8 గంటలకే డ్యూటీకి వెళ్ళాలి, కానీ ఎన్ని గంటలకు లేస్తాడు? 8 గంటలకి డ్యూటీ అంటే కనీసం 6:30కి లేవాలి. అన్ని పనులు చేసుకొని నెమ్మదిగా డ్యూటీకి వెళ్ళాలి, కానీ పావు తక్కువ 8కి లేస్తాడు. ఆ పావు గంటలో తయారవ్వాలి. ఆ తొందరపాటు ఎటు వెళతాడో తెలీదు, ఏం ఆలోచిస్తాడో తెలీదు. ఆ తొందరపాటులో ఎవరిని గుద్దేస్తాడో తెలీదు, ఏంటి చేస్తాడో తెలీదు. కారణం హర్రీ, తొందరపాటు. ఇవాళ చాలా ప్రాంతాల్లో అనేక రకాలైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి హర్రీ, తొందరపాటు. మానవుని యొక్క నైజం ఎలాంటిదంటే చాలా తొందరగా అన్ని పనులు జరిగిపోవాలి, తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, తొందరగా. ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందువలన మనిషి ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్లకు గురవుతూ తాను తన ప్రాణాలని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎటు వెళతాడో తెలియదు, ఏం ఆలోచిస్తాడో తెలీదు, ఎవరికి గుద్దేస్తాడో తెలీదు. హర్రీ మనిషి జీవితంలో. ఈ తొందరపాటు అనేది అంత మంచిది కూడా కాదు. తొందరపడినందువలన చాలామంది నష్టపోయారు. నేను ఈరోజు అది మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇక మూడవది ఏంటంటే, మూడవ ప్రమాదకరమైనది కర్రీ. మనం ఈరోజు వండుకొని కర్రీ. మొదటిది వర్రీ అంటే చింత, బాధ. రెండవది హర్రీ, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు. మూడవది కర్రీ. మీరు అడగవచ్చు, అయ్యా కర్రీలో ప్రమాదం ఏంటి? వర్రీలో ప్రమాదం ఉంది, హర్రీలో ప్రమాదం ఉంది, మరి కర్రీలో ప్రమాదం ఏంటి? చాలా ఉంది కర్రీలో. మనకు తెలుసు ఈ కర్రీ అనే వంటకం, మనము చేసే వంటకాల్లో చాలా ప్రమాదం ఉంది. మనము తినే వంటలు, వండే వంటలు మండుతున్నాయి, కడుపులు మండుతున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి. ఏమండి, ఆహారములో ఉప్పు ఎక్కువైపోయి, కారాలు ఎక్కువైపోయి, నూనెల మీద నూనెలు పోస్తూ ఏం చేస్తున్నారు? వంటలు ఏం చేస్తున్నాయి? కర్రీ ఏం చేస్తుంది? మనిషిని చాలా ప్రమాదం వైపు నడిపిస్తుంది ఈ కర్రీయే కదా అని దాన్ని తక్కువగా చూడొద్దు. అది కూడా మనిషికి చాలా ప్రమాదం. మనిషికి ఉదాహరణకి బీపీ ఉందని తెలుసు, కానీ ఉప్పు మానగలడా? మానలేడు. గ్యాస్ట్రిక్ ఉంది, అలాగని పులుపు, ఉప్పు, కారము, నూనెలు మానగలుగుతున్నాడా? మానలేకపోతున్నాడు. ప్రమాదమే కదా. ఈ వ్యాధులతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, ఇవన్నీ నువ్వు మానేయాలి, మానకపోతే నీకు చాలా ప్రమాదం ఉంది. వర్రీ ప్రమాదకరమైనది, హర్రీ ప్రమాదకరమైనది, కర్రీ కూడా ప్రమాదకరమైనది. ఈరోజు మనము కాస్త హర్రీ, తొందరపాటు. మనిషి యొక్క జీవితంలో తొందరపాటు చాలా బాధను కలుగజేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు, ఏదో తొందరగా జరిగిపోవాలి, తొందరగా అయిపోవాలి. తొందరపాటు మంచిది కాదు. చాలాసార్లు యేసు ప్రభువారు కొన్ని విషయాలలో ఎక్కడ ఆయన తొందరపడినట్లుగా మనము చూడం. నీవేది అడిగినా, నీవేది ప్రార్థన చేసినా ఆయన ఎస్ అంటాడు. నీవు ఆమెన్ అనగానే ప్రభువు కూడా ఆమెన్ అంటాడు. అంటే ఆమెన్ అంటే అర్థం ఏంటి? జరుగునుగాక. నీవేదైతే ప్రార్థించినావో అది జరుగుతుంది, నీకు ఇస్తాడు దేవుడు. తొందరపడక్కర్లేదు.
ఈనాడు మానవుని యొక్క జీవితంలో తొందరపాటు కారణం ఏంటంటే మనిషి యొక్క ఒత్తిడి అదే ఈ కారణాలకు లేక ఈ తొందరపాటుకు కారణమవుతూ ఉంది. దేవుడు కొన్నిసార్లు ఆగు అంటాడు, కంగారవద్దు ఆగు, తొందరపడకు ఆగు. కానీ మనం ఆగం, తొందరగా అన్నీ జరిగిపోవాలి. దేవుడు ఒకవేళ నీకు ఆగు తొందరపడొద్దు అన్నాడు అంటే నీకేదో ఒక మంచి ఈవులు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఏదో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆయన. నువ్వు తొందరపడకుండా, ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కాస్త నెమ్మది చెంది దేవుడు ఆగమన్నప్పుడు ఆగి, వద్దు అన్నప్పుడు ఆగిపోయి, తర్వాత ఆయన ఇచ్చే ఈవుల కోసం ఎదురు చూస్తే చాలా దీవించబడతాం మనం. ఎందుకు ఆయన ఆగమంటున్నాడు అంటే, తొందరపాటు వద్దు అని ఎందుకు అంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూడడం నేర్చుకో. తొందరపాటు నిర్ణయాలు కాదు, ఎదురు చూడాలి. నూతన బలము పొందుదురు. తర్వాత అంటాడు, వాడు పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాచి వాడు పైకి ఎగిరిపోతాడు. తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో అంత మంచిది కాదు. యెహోవా కొరకు ఎదురు చూద్దాం, నూతనమైన బలమును పొందుదాం. ఆయన ఆగమన్నప్పుడు ఆగిపో. తొందరపాటు నిర్ణయం తీసుకోకు. ఒకసారి ఒక గ్రామములో వివాహం జరుగుతూ ఉంది. ఆ గ్రామములో ద్రాక్షారసం అయిపోయింది. చాలా కంగారుగా ఉన్నారు అందరూ. ఆ సమయంలో అక్కడే వివాహములో ఉన్నటువంటి మరియమ్మ గారు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి, నాయన ద్రాక్షారసం అయిపోయింది అని ప్రభువు దగ్గరికి వచ్చి ఆమె అడిగిన వెంటనే ప్రభువు ఏమన్నారో తెలుసా? అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి ఒక సమయం ఉన్నది. ఆ సమయంలోనే ఆయన ఏదైనా చేస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ఎదురు చూడడమే. తొందర పడకుండా, హర్రీ లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా. ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చాలా ప్రమాదకరమైనది సుమా, చాలా ప్రమాదకరమైనది. కనిపెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవునికి కూడా ఒక సమయం ఉంది. నా సమయం ఇంకనూ రాలేదమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు అంటే దేవునికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఏ పనైనా చేయగలుగుతాడు. దేవుడు ఎప్పుడు ఏ పనిలో కూడా ఆయన తొందరపడడు. తొందరపాటు నిర్ణయాలు ఆయన తీసుకోడు. ఆయన ఏ సమయం అయితే వస్తుందో ఆ సమయం కోసమే చూడాలి. మనము ఎదురు చూడడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. చాలా కష్టం. మనం ఇంకానా దేవా, ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం సహించాలి, ఎప్పుడు చేస్తావు ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడు అవుతుంది, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, ఇంకా రకరకాలైనటువంటి తొందరపాటు. కానీ ప్రభు అంటున్నారు, వద్దు, ఆగు, నా సమయం ఒకటి ఉంది, ఆ సమయంలోనే నీకేది కావాలో అది జరిగిస్తాను. ప్రభువునకు మహిమ కలుగునుగాక. దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ఎదురు చూడాలి అని, ఆ ఎదురు చూడడంలో నువ్వు ఫెయిల్ అయిపోయి పొరపాటు చెయ్యొద్దు, పొరపాటు నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు. బైబిల్ గ్రంథములో ఒక చరిత్ర, అది మీ అందరికీ తెలిసిన చరిత్రే, అబ్రహాం శారాల చరిత్ర. ఆదికాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. తెలిసినటువంటి చరిత్రే. మనసు పెట్టి వినండి. అబ్రహాం అనే ఒక మనుష్యుడున్నాడు.
దేవుని కోసం ఎదురు చూడటంలో ముందున్నటువంటి వాడు. కానీ అన్నీ ఉన్న అబ్రహాముకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినప్పటికీ ఆయన అదొక రకమైన వైరాగ్యంలోనికి ఎలా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక దినాన ప్రత్యక్షమై వాగ్దానం చేశాడు, అబ్రహామా, నేను నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తానయ్యా, ఇస్తాను, ఒక కొడుకునిస్తాను. అంతకుముందే అనేక సార్లు ఇసుక రేణువుల దగ్గరికి, సముద్రపు ఇసుక దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇవి లెక్క పెట్టగలవా అని అడిగాడు. ఆకాశపు నక్షత్రములను చూపించాడు. నక్షత్రాలను లెక్క పెట్టగలవా అబ్రహామా అన్నాడు. అంతకంటే విస్తారముగా నీ సంతానాన్ని నేను ఈ భూమి మీద విస్తరింపజేస్తాను అబ్రహామా. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడిచ్చిన మాట. అయితే అలా సాగిపోతున్న సమయంలో అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా ఏం చేసిందంటే, యెహోవా నా గర్భమును మూసేశాడు, నాకు పిల్లలను ఇవ్వడం లేదు, కాబట్టి నీవు దాసీతో వెళ్ళిపోయి, మన ఇంట పనిచేస్తున్నటువంటి దాసీతో వెళ్ళి పిల్లలను కని ఆ సంతానము నా సంతానముగా చేసుకుంటాను, దాసీతో వెళ్ళి నువ్వు పిల్లలను కాను అని ప్రేరేపించింది శారా. అవును, దాసీ పిల్లలు తన పిల్లలు అవుతారా? ఎవరికి పుట్టిన పిల్లలు తన పిల్లలు అవుతారా అండి? కానీ శారా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. మీకు ఒక సంగతి తెలిసిన, ఇవాళ ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలినా శారాయే మనకి గుర్తుకు రావాలి. ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఇవాళ కాశ్మీర్ అల్లకల్లోలం అయిపోతుంది. ప్రపంచ దేశాలు, చాలా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కారణం ఏంటో తెలిసిన, శారా తొందరపాటు నిర్ణయం. బహుశా మన భారతదేశం విషయమే చూసుకోగలిగితే, ఒక్క కాశ్మీర్లోనే భారత సైన్యాలు 40,000 మంది సైన్యాలు మోహరించి ఉన్నారు. అది వాళ్ళదంటారు, ఇది మనదే అంటాము. కాశ్మీర్లో ప్రళయం. ఇవి సంభవించడానికి గల కారణం ఏంటంటారు? శారా తీసుకున్న నిర్ణయమే. యెహోవా నా గర్భమును మూసేశాడు, అబ్రహామా వెళ్ళి దాసీతో వెళ్ళి బిడ్డలను కను, ఆ దాసీ పిల్లలైనా నా పిల్లలుగా నేను చేసుకుంటాను, నా సంతానంగా నేను చేసుకుంటానని చెప్పగాని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము శారా ఈ మాట వినెను. అంతవరకు శారా అబ్రహాము మాట విన్నది. అబ్రహాముకు లోబడింది, అబ్రహామును యజమానుడా అని చెప్పింది. ఈ ఒక్క విషయములో మాత్రము అబ్రహాము శారా ఈ మాట విన్నాడు. సరే, ఆమెతో పోయాడు, ఆమెను కూడాడు. ఆమెను కూడిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి, తొందరపాటు నిర్ణయాలు ఎంత తొందరగా కార్యాలు జరిగిస్తాయో. అంతే, ఇక ఆమె ఆ దాసి అయినటువంటి హాగరు గర్భవతి అయింది. ఆమెకు పుట్టిన కుమారుడే ఇష్మాయేల్. ఇష్మాయేల్ అంటే అసలు అర్థమేంటో తెలుసునా అండి? ఇష్మాయేల్ అనగా అడవిగాడిదా. చెప్పండి, తొందరపాటు నిర్ణయం తీసుకున్నందులకు వారికి పుట్టిన కొడుకు ఎవడో అడవిగాడిదా. వాడెవడి మాట వినడు. ప్రజలందరూ, అన్ని దేశాల యొక్క చెయ్యి ఒకవైపు ఉంటే వాడి చెయ్యి ఒకవైపు ఉంటుంది. ఇష్మాయేల్ దేవునిపై తిరుగుబాటు స్వభావం. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న రక్తపాతాలకు, యుద్ధాలకు కారణమవుతున్నాడు అడవిగాడిద. అయ్యో,
దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుడు ఆగమని చెప్పినందు చాలా కాలం ఆగారు. మరి కొంచెం కాలం ఆగగలిగితే, ఆ తొందరపాటు నిర్ణయమే లేకపోయి ఉంటే ఇవాళ ప్రపంచం మరొక రీతిగా ఉన్ను. ఆ అడవిగాడిద వంటి వాడు ఏమంటాడో తెలుసా? నిరపరాధులను అనవసరముగా చంపుతుంటాడు. దానికి వాడు పెట్టుకునే పేరు జిహాద్, పవిత్ర యుద్ధం అంట. ఆ యుద్ధములో వాడు ఎంతమందిని చంపితే పరలోకములో వాడికి అంత ఘనత కలుగుతుందట. అది వారి విశ్వాసం. అరణ్య ప్రదేశంలో తిరుగుతాడు, ఇసుక మేటల మీద తిరుగుతాడు, అడవి గాడిద వంటి వాడు పుట్టాడు. ఈనాడు ఇన్ని మారణ హోమాలు, ఇన్ని ఉగ్రవాదాలకు కారణం వాడే కదా, వాడే. ఎవడు వాడు? అడవి గాడిద వంటి వాడు. శారా తీసుకున్న ఒక చిన్న తొందరపాటు నిర్ణయం, హరిలో ఉన్న ప్రమాదం ఇది. తొందరపాటు నిర్ణయంలో ఆడు పుట్టాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు పిల్లలను ఇస్తానని వాగ్దానం చేశాడు. తరువాత శారా కూడా గర్భవతి అయింది. హాగరు గర్భవతి అయిన వెంటనే హాగరు దృష్టికి శారా ఎలా కనబడిందో తెలిసిన? చిచి, నీచురాలివే నువ్వు, గొడ్రాలివే నువ్వు, నీచురాలులాగా కనబడింది. శారా ఏం తక్కువదాయా? ఏరలైనటువంటి హాగరును ఇంటి నుండి వెళ్ళగొట్టింది. అయితే దేవుడు హాగరును కూడా విడిచిపెట్టలేదు. శారాయి దాసీవైన హాగరు, నీకేమి వచ్చినది? ఎక్కడికి వెళుతున్నావు? నీ స్థితి ఏంటో గమనించు. ఆమె స్థితి దాసీగా ఉండవలసిందాయే. హాగరు, శారాయి దాసీవైన హాగరు, నీకేమి వచ్చింది? వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు పో అన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళింది, అక్కడే డెలివరీ అయింది. ఇష్మాయేలు పుట్టాడు. అప్పటికి శారా కూడా గర్భవతి అయింది. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కంటే కొంచెం పెద్దవాడు ఇష్మాయేలు. వాడు వెంటనే ఇస్సాకు మీద తిరుగుబాటు చేస్తున్నాడు. తెలుసా మీకు? చూడండి, అప్పుడే వాడు తిరుగుబాటు చేస్తున్నాడు. అవునండి, ఈ యుద్ధము ఈనాటిది కాదు. యూదులకు అరబ్బులకు యుద్ధము ఈనాటిది కాదు. ఇది గమనించాలి మీరు. శారాకు అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, శారాకి ఇస్సాకు పుట్టాడు, హాగరుకి ఇష్మాయేలు పుట్టాడు. వాడి స్వభావం ఏంటో తెలిసినా? నిరపరాధులను చంపడమే వాడి స్వభావం. ఒక చిన్న పొరపాటు. దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు, కానీ ఆగలేకపోయారు. తొందరపాటు నిర్ణయం వలన ఇవాళ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తొందరపడి శారా తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. గమనించారా? కాబట్టి తొందరపాటు వద్దు. మీకు బైబిల్ గ్రంథంలో మరొక కుటుంబాన్ని నేను మీకు చూపిస్తాను. అది న్యాయాధిపతుల గ్రంథము. అంటే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలములో యూదా బెత్లెహేములో ఒక కరువు సంభవించింది. న్యాయాధిపతుల కాలములో ఒక కరువు సంభవించింది. అది మీకు రూతు గ్రంథములో కనిపిస్తుంది. న్యాయాధిపతులు కాలములో యూదా బెత్లెహేములో ఒక కరువు సంభవించింది. ఎలీమెలెకు అన్నవాడు తన భార్య అయిన నయోమిని, అలాగే తన ఇద్దరు కుమారులైనటువంటి మహ్లోను కిల్యోనులను వెంటబెట్టుకొని బెత్లెహేం, రొట్టెల ఇల్లు అని పిలువబడుతున్నటువంటి ఆ పట్టణమును, ఆ గ్రామాన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వైపు ప్రయాణం సాగిస్తున్నాడు. వలస వెళ్ళిపోతున్నాడు.
రొట్టెల ఇల్లుని వదిలేసి కరువు సంభవించింది పిల్లలారా, కరువు సంభవించింది. మీకు ఒక సంగతి చెబుతాను. ఇశ్రాయేలు ప్రజలకు కరువు ఎందుకు వచ్చింది, ఏ స్థితిలో కరువు వస్తుందో దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు గమనించాలి, ప్రతి ఇశ్రాయేలీయుడికి, ప్రతి యూదుడికి మనకంటే ధర్మశాస్త్రం బాగా తెలుసు. వాడు చిన్నతనం నుండే ధర్మశాస్త్రం ఎక్కువగా అభ్యాసము చేస్తూ ఉంటాడు. వాడికి ఎక్కడ ఏది ఉందో తెలుసు, దేవుని కట్టడలు తెలుసు, దేవుని నిర్ణయాలు తెలుసు. వాడికి దేవుడు తనకిచ్చిన ధర్మశాస్త్రము తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. అలా చదువుతున్నటువంటి ఎలీమెలెకు తాను నివసిస్తున్నటువంటి ప్రాంతములో యూదా బెత్లెహేములో కరువు వచ్చిందంట. ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి, మొదటి అధ్యాయం. కరువు వచ్చిన వెంటనే భార్యను తన 2 కొడుకులను తీసుకొని శాపగ్రస్తమైన దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. మీరు బాగా గమనించండి, దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయులు యూదులు తమ 10వ తరము వారైన మోయాబు దేశములో అడుగు పెట్టకూడదు. కానీ తొందరపాటు నిర్ణయం. కరువు అతను ఒక్కడికే వచ్చిందా, లేక పట్టణంలో ఉన్న వారందరికీ వచ్చిందా? అందరికీ వచ్చింది కదా. కానీ చూడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ కొద్దిపాటి కరువుకి ఉండలేక వలస ప్రయాణం కట్టడానికి ప్రయత్నం చేశాడు. తెల్లవారేసరికి ఇంటి దగ్గర లేడు, ఎవరికి చెప్పలేదు. సడన్గా నిర్ణయం తీసుకున్నాడు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. కాపురం పెట్టాడు అక్కడ. ఒక 10 ఏండ్లు అటు ఇటు గడిపాడు. కొంచెం సెటిల్ అయిపోయాడు, స్థిరపడ్డాడు. ఎంత స్థిరపడ్డాడంటే, తన పిల్లలు వయసుకు వచ్చారు. మహలోను, కిల్యోను 2 కొడుకులు వయసుకు వచ్చారు. మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ అన్య స్త్రీలను కోడళ్ళుగా చేసుకున్నాడు. 2 కొడుకులకు పెళ్లి చేశాడు. మోయాబు స్త్రీలను కోడళ్ళుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మోయాబీయుడిగా అయిపోయాడు. ఇశ్రాయేలీయుడు మోయాబీయుడు అయిపోయాడు. కరువు వచ్చింది కదా అని పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నిజానికి ఎలీమెలెకు అంటే అర్థము దేవుడే నా రాజు అని. దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్నాడు. నయోమి అంటే మధురం. చూడండి, భార్యాభర్తల పేర్లు చూడండి. మధురం మధురం అని పిలువబడుతుంది భార్య. దేవుడే నా రాజు అని పిలువబడుతున్నాడు ఎలీమెలెకు. దేవుడే నీ రాజు అయినప్పుడు, దేవుడే నీ సర్వస్వమైనప్పుడు, నీకు కరువు సంభవించినప్పుడు ఏం చెయ్యాలి? నీవు ప్రభువు పాదాలు పట్టుకొని ప్రార్థించాలి. అయ్యా, ఈ కరువుకి కారణం మేమే. ఎందుకంటే కరువుకి కారణం వాళ్ళేనండి. మీరు ఇంటికి వెళ్ళాక చక్కగా చదువుకోండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16, 17 వచనాలు చదివితే, మీరు నన్ను విడిచిపెట్టి ఈ లోకపు అన్య దేవతల తట్టు చూసిన ఎడలా, తిరిగిన ఎడలా, విగ్రహాలని మీరు ప్రేమించిన ఎడలా, ప్రభువు అంటున్నాడు, నేను ఆకాశమును మూసివేసేదను, వర్షమివ్వను. ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ పాడు పనులను బట్టి దేవుడు ఆకాశమును మూసివేశాడు. వర్షాలు లేవు, పంటలు లేవు, భూమి బీడుబారిపోయింది. అది కారణం, కరువుకి కారణం అది తెలుసు. ప్రతి ఇశ్రాయేలీయుడికి కూడా తెలుసు కరువుకి కారణం మనమే అని. కానీ ఎలీమెలెకు తన భార్యను, తన కొడుకులను తీసుకుని మోయాబు అనబడినటువంటి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. తొందరపాటు నిర్ణయం. అందుకే జీవితంలో హర్రీ పనికిరాదు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా చాలామంది ఈ అంచె దినాలలో వివాహ విషయంలో తొందరపడుతుంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అవి తరువాత చాలా చాలా ప్రమాదమును తీసుకొస్తాయి.
ఎదురు చూసే తత్వం ఉండదు, కనిపెట్టే తత్వం ఉండదు. చివరకు ఏమయ్యారు? 10 ఏండ్లు అయిపోయిన తర్వాత ఎలీమెలకు చనిపోయాడు, మరణం తెచ్చుకున్నాడు. యెహోవాయే దేవుడే నా రాజు అని పిలువబడిన ఎలీమెలకు చనిపోయాడు. ఎలీమెలకుతో పాటు తన 2 కొడుకులు కూడా చచ్చిపోయారు. భార్యలు అనాథలైపోయారు, మొండాలుగా మారిపోయారు. 3 మొండాలు తయారైనాయి ఇక్కడ. ఎందుకంటే మొండెమని ఎందుకంటున్నానంటే, ప్రతి స్త్రీకి, ప్రతి భార్యకు పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. ప్రతి భార్యకు పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు అంటే ఏమిటి అర్థము? శిరస్సు పోయింది అని అర్థం. శిరస్సులు పోయాయి కాబట్టి మిగిలినవి ఏంటంటే మొండాలు మాత్రమే మిగిలాయి. చివరకు చూడండి, వారు తీసుకొని ఆ తొందరపాటు నిర్ణయం. అందుకే జీవితంలో తొందరపాటు మంచిది కాదు. దాని వలన చాలా ప్రమాదములు సంభవిస్తాయి సుమా, ప్రమాదములు సంభవిస్తాయి. మధురమని పిలువబడినటువంటిది చేదుగా మారిపోయింది ఆ తర్వాత తన జీవితం. వాళ్ళ గ్రామం బెత్లెహేం, రొట్టెల ఇల్లు. వాళ్ళ రాష్ట్రం యోధా. యోధా అంటే స్తుతి అని అర్థం. చూడండి, వాళ్ళు ఎఫ్రతీయులు. యోధా బెత్లెహేములో ఎఫ్రాతీయులు వాళ్ళు. ఇంతటి వైభవము ఉన్నటువంటి ఆ బెత్లెహేం అని ఆ రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. భార్యలను అనాథలుగా చేశారు, విధవలుగా చేశారు. కారణం ఏమిటంటే వారు తీసుకునే తొందరపాటు నిర్ణయం. ఈరోజు మన అంశము తొందరపాటు. దేవుని సమయం కోసము కనిపెట్టాలి. నీ సమయం కోసము నీకేదో అయిపోవాలని నీవు తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. కనిపెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ప్రభువు కొరకు ఎదురు చూడు. తొందరపడి తొట్టిల్లిపోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరొక మాట చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. మరొక మాట, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయములో అంతకుముందు యేసు ప్రభు వారు ఒక గొప్ప అద్భుతం చేశారు. ఏమిటా అద్భుతం అంటే, అక్కడ 5-6 వేల మంది ప్రజలు కూర్చున్నారు. వారికి ఆహారం లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలని పట్టుకొని 5,000 మందికి ఆహారముగా ఇచ్చిన దేవుడు, సరే మీరు వెళ్ళండి, అద్దరికి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని శిష్యులను అద్దరికి పంపించాడు. వారు ఆ చిన్నపాటి లేక గలిలయ సముద్రములో వారు ప్రయాణమై వెళుతున్నటువంటి సమయంలో పిల్లలారా, వారు అక్కడ చాలా చక్కనైనటువంటి మాట ఒకటి వ్రాయబడి ఉంది. వెళుతున్నారు, రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా ఆ సముద్రము మేము అల్లకల్లోలమై పెను తుఫాను రేగింది. అక్కడ పెను తుఫాను రేగింది. ఎంత దారుణమంటే పిల్లలారా గమనించండి, ఆ తుఫానులో ఆ శిష్యులు భయకంపితులైపోతున్నారు. అయితే రేయి 4వ జామున, అంటే 4వ జాము అంటే రాత్రిలో 3 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు ఉండే జాము అది. ఆ వేకువ జామున యేసు ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. శిష్యులను ఆదరించడానికి వస్తున్నాడు, కాపాడడానికి వస్తున్నాడు, దీవించడానికి వస్తున్నాడు. అంతవరకు బాగానే ఉన్నటువంటి శిష్యులు సముద్రము మీద నడిచి వస్తున్నటువంటి ఆ యేసును చూసి, అక్కడ వ్రాయబడి ఉంది 14:26 వారు తొందరపడి ఆయనను భూతము అని
అన్నారు. భూతం అంటే దెయ్యం. యేసు ప్రభువుని వారు తొందరపడి ఏమన్నారు? అదిగో దెయ్యము, అదిగో భూతం అన్నారు. అవును, మరి రాత్రి మీద సముద్రం మీద అల్లకల్లోలమైపోతున్న పరిస్థితుల్లో ధవళ వస్త్రములు ధరించిన వాడై శిష్యు బృందాన్ని కాపాడడానికి వస్తున్నటువంటి యేసును చూసి వాళ్ళు తొందరపడి ఆయనను భూతం వస్తుందని అనుకున్నారంట. పిల్లలరా, మంచిది కాదు. ఇది ఎంత అన్యాయమైనటువంటి మాట. వాళ్ళని ఆదరించడానికి వస్తున్నటువంటి యేసుని వారు తొందరపడి ఏమన్నారో తెలుసా? భూతం. తొందరపాటు వివేచన కోల్పోయినట్లుగా చేస్తుంది. గమనించాలి. నేను రెఫరెన్స్లు ఇస్తాను, చక్కగా అది రాసుకోండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11, 12 వచనాలు, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము జాగ్రత్తగా మీరు చదివితే తొందరపాటు అని నిర్ణయం, జీవితంలో హర్రీ అనేది ఒక గొప్ప ప్రమాదాన్ని తీసుకొస్తుంది అనడానికి కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు చూపించాను. ప్రభు చిత్తమైతే ఈ సందేశాన్ని వచ్చే వారం కూడా మనం కొనసాగించుదాం. అంటే తొందరపాటు నిర్ణయాలు ఒక క్రైస్తవ జీవితంలో ఎంతటి ప్రమాదాన్ని తీసుకొస్తాయో మచ్చుకు నేను మీకు కొన్ని చూపించాను. శారా తొందరపాటు, ఎలీమెలెకు, నయోమి తొందరపాటు, శిష్యులు సముద్రం మీద యేసును చూసిన శిష్యులు తొందరపడి భూతమని చెప్పడం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వివేచన కోల్పోకండి. మనం చాలాసార్లు ఎవరికైనా తొందరపడి ఒక మాట అనిస్తే ఆ తర్వాత చాలా బాధపడిపోతూ ఉంటాం. నేను అలా అనకపోవలసిందండి, నేను ఎందుకు తొందరపడి నేను అట్లాంటి మాట అనేసాను, తొందరపడి నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను, తొందరపడి ఆ యాక్సిడెంట్కి గురైనాను, తొందరపాటు మంచిది కాదు. ఈ మాటలు మన హృదయాలలో దేవుడు ఫలింపజేయునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవునిలో ఉన్న చింతను చూసి నీవు చెప్పావు కదా, చింతించవద్దు, ఆకాశపు వాకిళ్లను, ఆకాశపు పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, ఎందుకు చింతిస్తారు, ఎందుకు వర్రి? రెండవదిగా తొందరపాటు నిర్ణయాలు. తొందరపడి దేవుని సమయము కొరకు మనం ఎదురు చూడాలి తప్ప, యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన సమయములో ఆయన ఎంత కార్యమైనా మన పట్ల చేయగలడు అని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని మనం బ్రతకాలి తప్ప జీవితంలో ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని ప్రభువు మనకు బోధించాడు. పరమ తండ్రి, మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందువలన మా జీవితంలో వివేచన కోల్పోతున్నాము నాయనా. ఎన్నో పొరపాట్లు జరిగిపోయాయి తొందరపాటు నిర్ణయాల వలన. మమ్మల్ని క్షమించండి. ఏ విషయమైనా సరే నీ సన్నిధిలో విచారణ చేసి, నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేసి, మీ కొరకు ఎదురు చూసి నీ సమయం కోసం కనిపెట్టినట్లుగా సహాయం చేయండి. ద్రాక్షారసం అయిపోయింది, కానీ నా సమయం ఇంకా నువ్వు రాలేదమ్మా అని చెప్పావు. నీ సమయం వచ్చినప్పుడే నీళ్లు ద్రాక్షారసముగా మార్చావు. అంతే మా జీవితంలో కూడా. కృప చూపండి నాయన, ఆశీర్వదించండి. ఈ మాటలు సంఘబిడ్డలందరూ గ్రహించి తెలుసుకొని నీ కృపకు పాత్రులయ్యే భాగ్యమును దయచేయమని నజరేయుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము మనకు మన కుటుంబములకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.